నేను ఈ అకాన్ పబ్ ఓనర్. నేను ఇది అకాన్ స్థాపించి 1.5 సంవత్సరంలో అవుతుంది. లాస్ట్ ఆగస్టు 15th కూడా అకాన్ ఆహ్వానం అనే ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయడం ద్వారా వచ్చిన డొనేషన్ను చిన్నపిల్లల ప్రీమెచ్యూర్డ్ వాళ్ళకు ఇంక్యుబేటర్లు వాళ్ళకు కొనివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15th రోజు అకాన్ ఆహ్వానం అనే ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయడం ద్వారా వచ్చే విరాళాలను బ్లడ్ వారియర్స్ అనే ఒక సంస్థ తలేసిమియా అనే ఒక జబ్బు బారిన పడిన వారి కోసము వాళ్ళు చేస్తున్న సహాయానికి, వాళ్ళు చేస్తున్న కృషికి ఈ అకాన్ ద్వారా మా వంతు సాయం కూడా చేద్దామని నిర్ణయించుకొని ఈరోజు అకాన్ ఆహ్వానం అనే ఒక ప్రోగ్రాంను కండక్ట్ చేసి దీని ద్వారా వచ్చిన అతిథులందరికీ మంచి భోజనంతో పాటు ఆహ్లాదమైన మ్యూజిక్ అందిస్తూ వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఈ డొనేషన్స్ అన్నిటినీ వారికి అందడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కృషి చాలా అమోఘమైన కృషి, బ్లడ్ వారియర్ చేసే కృషి. దానిలో మా వంతు సాయం కూడా కొద్దిగా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి వారికి మా తోచిన సాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. Hi, I'm Bharati and I'm volunteering with Blood Warriors from more than 8 months now. So today I'm really happy that more people are coming to Akan and knowing about thalassemia and what the work we do at Blood Warriors. And yeah, more people are coming and knowing and they are donating funds. So it's really happy to know all this thing. Yeah, thank you. నా పేరు కృష్ణవంశీ అండి. నేను బ్లడ్ వారియర్స్ అనే ఎన్జిఓకి ఫౌండర్ అండ్ నాతో పాటు సందీప్ ఇద్దరం కలిసి 2020 కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాము. సో ఇండియాలో తలసేమియా అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 1 lakh to 5 lakh మధ్యలో పేషెంట్స్ ఉన్నారు అండ్ ప్రతి ఇయర్ 20,000 మంది పుడుతూ ఉన్నారు. అండ్ తలసేమియా అనేది ఏంటంటే వాళ్ళ బాడీలో ఎనఫ్ హెమోగ్లోబిన్ జనరేట్ అవ్వదు, వాళ్ళకి బాడీలో హెమోగ్లోబిన్ జనరేట్ అవ్వదు. ఏదైతే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆక్సిజన్ అనేది ఏదైతే పీల్చుకుంటామో అది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వాలి అంటే అది హెమోగ్లోబిన్ ద్వారానే అవుతుంది. అది అవ్వకపోవడం వల్ల ఈ పేషెంట్స్కి ఎక్స్టర్నల్గా బ్లడ్ కావాల్సి వస్తుంది, బ్లడ్ డోనర్స్ కావాల్సి వస్తుంది ప్రతి 20 రోజులు. సో ఇమాజిన్ ప్రతి 20 రోజులకి బ్లడ్ ఎక్కించుకోవడం అంటే అది చాలా టైరింగ్ ఇది అండ్ బ్లడ్ డోనర్స్ దొరకరు. సో అందుకే 2020 కోవిడ్ టైంలో లాక్డౌన్లో జనాలు బయటకు రాకపోవడం వల్ల అది చూసి నేను సందీప్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. మాకు ఆల్మోస్ట్ 50 నుంచి 100 మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యి ఇంకా కోవిడ్ నుంచి వాలంటీర్స్ పేషెంట్స్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. ఇంకో ఆస్పెక్ట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. ఏంటంటే తలసేమియా అనేది ప్రివెంటబుల్ డిజార్డర్, అంటే దాన్ని మనము ఆపేసేయచ్చు. ఇప్పుడు నేను పెళ్లికి ముందు కానీ ప్రెగ్నెన్సీ కంటే ముందు కానీ నాకు తలసేమియా ఇన్యాక్టివ్ జీన్ ఉంది అని తెలిస్తే నేను ఇంకొక ఇన్యాక్టివ్ జీన్ని పెళ్లి చేసుకోకపోతే తలసేమియా రాకుండా ఉంటుంది. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నాకు తలసేమియా గురించి తెలుసా లేదా, నేను క్యారియరా కాదా అని చెప్పి తెలుసుకోవడం మాత్రమే. సో ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో, మీరు తలసేమియా టెస్ట్ చేసుకోండి. HPLC అని ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని చేసుకోండి. మీరు క్యారియర్ అయితే మీ పార్ట్నర్ని చేయించండి, మీ ఇద్దరు క్యారియర్స్ అయితే గైనిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. సో దట్ మీకు పుట్టబోయే పిల్లలు తలసేమియా బారిన పడకుండా మీ ఫ్యామిలీని మీరు సేఫ్గా ఉంచుకుంటారు. ఇలా అందరం చేస్తే ఐ థింక్ భారతదేశం తలసేమియా రహితంగా మారచ్చు. అండ్ దీనికోసమే బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్ అనేది పనిచేస్తుంది. ఈరోజు ఆకాన్ ఆహ్వానం ద్వారా మేము చేస్తుంది కూడా ఇదే అనమాట. చాలా మందిని ఇన్వైట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత ఫండ్స్ రేస్ చేసి అందరినీ ఒక ప్లేట్ మీద అండ్ ఒక ఫౌండేషన్ మీద తీసుకొని వచ్చి ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనేదే మన ముఖ్య ఉద్దేశం అనమాట. ఐఎమ్ రాజేశ్వరి కళ్యాణం, ఐఎమ్ అ జర్నలిస్ట్. ఇక్కడ అకాన్ హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి ట్రెడిషనల్ లంచ్ సర్వ్ చేస్తారు, పే యాజ్ యూ విష్ అని. దిస్ ఈస్ డన్ ఫర్ ఎ కాజ్. ఈసారి బ్లడ్ వారియర్స్ ఎన్జిఓకి ఫండ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ చేస్తున్నారు. ఐ ఫీల్ దిస్ హోల్ ఇనిషియేటివ్, ద కాజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రేట్, బట్ ద వే ఇట్స్ డన్, ఎంత చక్కగా ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ని సర్వ్ చేస్తారు, ప్రేమగా సర్వ్ చేస్తారు. సో ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. దిస్ అమేజింగ్ మ్యూజిక్, ఒక పబ్లో ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లస్ ఈసారి ఎన్జిఓ బ్లడ్ వారియర్స్ కూడా దే డూయింగ్ అమేజింగ్ వర్క్. తలసేమియా గురించి మనకి చాలా తక్కువ తెలుసు. తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ అవసరం ఉంటుంది, వాళ్ళకి డొనేట్ చేయాలని తెలుసు, అది చేస్తారు. కానీ దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దీని అవేర్నెస్ ఎట్లా పెంచాలన్న దాని మీద కూడా బ్లడ్ వారియర్స్ వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ అమేజింగ్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్. దిస్ హోల్ కమింగ్ టుగెదర్ ఆఫ్ అకాన్ హైదరాబాద్ బ్లడ్ వారియర్స్ is very good and I'm so glad to be part of it.
అందరికీ నమస్కారం. నా పేరు దత్త సాయి. ఐఎమ్ ఫ్రమ్ బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్. సో బేసిక్గా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వెరీ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ నో అబౌట్ తలసీమియా. తలసీమియా గురించి తెలుసుకోండి అండ్ టెల్ అబౌట్ తలసీమియా టు అదర్స్. అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ తలసీమియా దెర్ ఈస్ ఎ టెస్ట్ కాల్డ్ హెచ్పిఎల్సి. అది చేయించుకోండి. అండ్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అండ్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద మ్యారేజ్, ప్లీజ్ మేక్ షూర్ everyone do the test. And one more thing is try to donate blood. So if everyone do this, we can eradicate thalassemia in the society. Thank you.